నమస్కారం. మే 21, 2026 నాటి టాప్ 50 కీలక పరిణామాలను తీసుకుని మన దేశీయ వృద్ధి, అలాగే గ్లోబల్ స్థాయిలో వస్తున్న మార్పులను అర్థం చేసుకునే ఈ ఎక్స్ప్లెయినర్కు స్వాగతం. సూటిగా విషయంలోకి వెళ్ళిపోదాం. సరే, ముందుగా ఈరోజు మనం కవర్ చేయబోయే 5 ప్రధాన అంశాలేంటో ఒకసారి చూద్దాం. అవేంటంటే ప్రపంచ పరిణామాలు మరియు భద్రత, విధానాలు మరియు సమాజం, ఆర్థిక వ్యవస్థ, సాంకేతిక సరిహద్దులు, చివరగా పర్యావరణం మరియు కొన్ని కీలక మైలురాళ్లు. మొదటి విభాగం ప్రపంచ పరిణామాలు, భద్రత. ఇక్కడ అంతర్జాతీయ భద్రత, దేశాల మధ్య పొత్తులు ఎప్పటికప్పుడు ఎలా మారుతున్నాయో మనం గమనిద్దాం. ఒక విషయం గమనించారా? ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం ఎంతగా దూసుకెళ్తోందో మనందరికీ తెలుసు. అయితే గ్లోబల్ ఆర్థిక నాయకులు ఎట్టకేలకు దీనికి పన్నుల విధానాన్ని రూపొందించడానికి ఒక ఏకీకృత ఫ్రేమ్వర్క్ను సృష్టిస్తున్నారు. రోమ్లో జరిగిన G7 మంత్రుల సమావేశంలో తీసుకున్న ఈ నిర్ణయం టెక్ కంపెనీల భవిష్యత్తును పూర్తిగా మార్చేయబోతోంది. ఈ సమయంలో గ్లోబల్ అలర్ట్స్ మరియు మన దేశీయ రక్షణ రంగం మధ్య ఉన్న వ్యత్యాసాన్ని గమనిస్తే చాలా ఆశ్చర్యం వేస్తోంది. ఒకవైపు ఐక్యరాజ్యసమితి, WHO లాంటి సంస్థలు సుడాన్ సంక్షోభం, కొత్త H5N2 వైరస్ వేరియంట్పై ఆందోళన చెందుతున్నాయి. కానీ మన దేశం మాత్రం సరిహద్దుల్లో మరింత పటిష్టంగా మారుతోంది. 15,800 అడుగుల ఎత్తులో షింకులా టన్నల్ ఓపెన్ అవ్వడం, ప్రళయక్షిపిణి పరీక్ష, అలాగే INS విక్రాంత్పై తొలిసారిగా నైట్ టైం MiG-29K ల్యాండింగ్, ఇవన్నీ మన రక్షణ వ్యవస్థ సత్తాని చాటి చెబుతున్నాయి. అలాగే ప్రపంచస్థాయిలో వ్యూహాత్మక పొత్తుల విషయానికొస్తే ఇక్కడ ఒక ఆసక్తికరమైన ట్రెండ్ కనిపిస్తోంది. అంతరిక్ష పరిశోధనల కోసం నాసా ఆర్టెమిస్ ఒప్పందంలో 42వ దేశంగా బ్రెజిల్ సంతకం చేసింది. మరోవైపు ఆసియాన్ డిజిటల్ ట్రేడ్ చాప్టర్లో భారత్ అబ్జర్వర్గా చేరింది. దానికి తోడు 2026 అక్టోబర్లో 91వ ఇంటర్పోల్ జనరల్ అసెంబ్లీకి న్యూఢిల్లీ ఆతిథ్యం ఇవ్వబోతోంది. స్పేస్ అయినా, ట్రేడ్ అయినా కలిసి పనిచేస్తేనే భవిష్యత్తు అని ఇది స్పష్టం చేస్తుంది కదూ. ఇక మన రెండో విభాగం విధానాలు, ప్రజలు మరియు సమాజం. ఇవి దేశీయంగా ఎలాంటి భారీ మార్పులకు దారితీస్తున్నాయో ఇప్పుడు చూద్దాం. ఇక్కడ మనం ముఖ్యంగా గమనించాల్సింది చట్టపరమైన, న్యాయపరమైన మైలురాళ్ల గురించి. డిజిటల్ పర్సనల్ డేటా ప్రొటెక్షన్ సవరణ బిల్ 2026కు లోక్సభ ఆమోదం తెలపడం, అలాగే యూనిఫామ్ సివిల్ కోడ్ అంటే UCC పిటిషన్లపై సుప్రీంకోర్టు 7 సభ్య ధర్మాసనం విచారణ ప్రారంభించడం, ఇవి చాలా కీలకమైనవి. మన పౌర హక్కులు, డేటా ప్రైవసీ చట్టాల్లో రాబోయే పెనుమార్పులకు ఇవి నాంది అని చెప్పొచ్చు. అలాగే రాష్ట్రాల వారీగా కూడా ఒకసారి లుక్కేద్దాం. మౌలిక సదుపాయాలు, టెక్నాలజీ అప్గ్రేడ్స్ చాలా వేగంగా జరుగుతున్నాయి. కర్ణాటకలో సౌర విద్యుత్ కోసం గృహజ్యోతి 2.0 ప్రారంభమైంది. మహారాష్ట్రలో ముంబై కోస్టల్ రోడ్ ఫేజ్ 2 ట్రాఫిక్ కోసం తెరుచుకుంది. ఇక తమిళనాడు ప్రభుత్వ పాఠశాలల్లో ఏకంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత అటెండెన్స్ వచ్చేసింది. అటు ఉత్తరప్రదేశ్లో నోయిడా అంతర్జాతీయ విమానాశ్రయం వాణిజ్య కార్యకలాపాలను ప్రారంభించేసింది. రాష్ట్రాలు ఒకదానితో ఒకటి పోటీపడుతూ అభివృద్ధి చెందుతున్న తీరుది. 6,200 కోట్లు వినడానికే చాలా పెద్ద మొత్తం కదా. ఇది మన విద్యావ్యవస్థ రూపురేఖలు మార్చడానికి PM ఉషా పథకం కింద ఆమోదించిన నిధులు. ఏకంగా 78 రాష్ట్ర విశ్వవిద్యాలయాల మౌలిక సదుపాయాలను మెరుగుపరచడానికి ఈ బడ్జెట్ను ఉపయోగిస్తున్నారు. విద్యారంగంలో ఇంకా చాలా మార్పులు జరుగుతున్నాయి. ఒకవైపు జాతీయ విద్యా విధానం 2020 కింద క్యాంపస్ల ఏర్పాటుకు ఏకంగా 12 విదేశీ విశ్వవిద్యాలయాలకు UGC ఆమోదం లభించింది. ఇంకోవైపు సుప్రీంకోర్టు నీట్ UG టాపర్ల డేటాను రాష్ట్రాల వారీగా మే 25 నాటికి విడుదల చేయాలని NTAని ఆదేశించింది. దీంతోపాటు CUET 2026 స్కోర్ నార్మలైజేషన్ విధానంలో కూడా మార్పులొచ్చాయి. వీటన్నింటి మధ్య మన జాతీయ సంస్థ IISc QS ర్యాంకింగ్స్లో టాప్ 50లోకి ప్రవేశించడం, మరో 11 వర్సిటీలు టాప్ 500లో నిలవడం మనందరికీ ఎంతో గర్వకారణం. సరే, ఇప్పటిదాకా మనం చూసిన ఈ అభివృద్ధి, ప్రాజెక్టులు, వీటన్నింటికీ ఒక ఇంజన్లాగా పనిచేసేది ఏంటి? అదే మన మూడో విభాగం ఆర్థిక వ్యవస్థ. దాని గురించే ఇప్పుడు మాట్లాడుకుందాం. 7.8%. అవును, 7.8% అనేది ఫైనాన్షియల్ ఇయర్ 2026 4వ త్రైమాసికంలో మన GDP వృద్ధి రేటుగా MoSPI తన ఫ్లాష్ అంచనాల్లో పేర్కొంది. ఇది మన ఆర్థిక వ్యవస్థ యొక్క స్పీడ్ను ఖచ్చితంగా నిరూపిస్తుంది.
ఎకానమీ మరియు బిజినెస్ పరంగా చూస్తే ఏప్రిల్ 2026 నాటికి టోకు ద్రవ్యోల్బణం 14 నెలల కనిష్టానికి అంటే 2.1% తగ్గింది. ఇది ఒక పాజిటివ్ సైన్. ఇక కార్పొరేట్ వైపు చూస్తే గుజరాత్లో అదానీ గ్రీన్ ఎనర్జీ ప్రపంచంలోనే అతిపెద్ద 3.5 గిగావాట్ల సోలార్ విండ్ హైబ్రిడ్ ప్లాంట్ను ప్రారంభించింది. మరో అద్భుతమైన విషయమేంటంటే ఎన్ఎస్సి భారతదేశపు మొట్టమొదటి కార్బన్ క్రెడిట్ ఈటీఎఫ్ను తీసుకొచ్చింది. అటు ఐటీ రంగంలో టాటా టీసీఎస్ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ప్లాట్ఫామ్ కోసం లాయిడ్స్ బ్యాంకింగ్ గ్రూప్తో ఏకంగా $2.1 బిలియన్ ఒప్పందం కుదుర్చుకుంది. సెబీ చైర్పర్సన్ మాధవీపూరి బుచ్గారి పదవీకాలాన్ని మరో ఏడాది పొడిగించారు. వీటన్నిటి ఫలితంగానే గ్లోబల్ ఇన్నోవేషన్ ఇండెక్స్ 2026లో భారత్ 38వ స్థానానికి ఎగబాకింది. డిజిటల్ కరెన్సీ గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాలి. రిజర్వ్ బ్యాంక్ డిజిటల్ రూపాయి 2.2 పైలట్ ప్రోగ్రాంను ప్రారంభించింది. అంతేకాదు యూఏఈతో అధికారికంగా క్రాస్ బార్డర్ డిజిటల్ చెల్లింపులు కూడా స్టార్ట్ అయిపోయాయి. ఇక రాబోయే రోజుల్లో అంతర్జాతీయ వాణిజ్యం, నగదు బదిలీలు ఎంత సింపుల్ అయిపోతాయో అర్థం చేసుకోవచ్చు కదా. ఇక మన 4వ విభాగం వైపు అడుగులేద్దాం. సాంకేతిక సరిహద్దులు. నిన్నటి వరకు సైన్స్ ఫిక్షన్లా అనిపించినవి ఈరోజు ఎలా రియాలిటీ అయ్యాయో చూద్దాం. టెక్నాలజీ ఒకవైపు అద్భుతాలు చేస్తున్నా ఇంకోవైపు సైబర్ సెక్యూరిటీ బెదిరింపులు పెరుగుతున్నాయి. ముఖ్యంగా ఈ డీప్ ఫేక్ యాజ్ ఎ సర్వీస్. ఇది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి నకిలీ వీడియోలు, ఆడియోలు సృష్టించే సరికొత్త ర్యాన్సమ్వేర్. దీని ముప్పు ఏ స్థాయిలో ఉందంటే దేశవ్యాప్తంగా అప్రమత్తంగా ఉండాలని CERTI సైబర్ సెక్యూరిటీ అలర్ట్ జారీ చేయాల్సొచ్చింది. కానీ మన దేశ సాంకేతిక పురోగతి ఏమాత్రం తగ్గలేదు సరికదా, ఏకంగా నెక్స్ట్ లెవెల్కెళ్తోంది. ఐఐటి బాంబే ఏకంగా 2 నానోమీటర్ చిప్ డిజైన్ను డెవలప్ చేసింది. దీనికోసం మేటీ ఫ్యాబ్తో టైఅప్ కూడా అయింది. ఇక టెలికాం విభాగం బెంగళూరులో 6G టెరాహెర్ట్జ్ బ్యాండ్ ట్రయల్స్ కూడా చేసేసింది. దానికి తోడు ఇస్రో భారతీయ అంతరిక్ష కేంద్రానికి నాంది పలుకుతూ స్పేడెక్స్ 2 డాకింగ్ ప్రయోగాన్ని విజయవంతంగా కంప్లీట్ చేసింది. చూశారా, మైక్రోచిప్స్ నుండి అంతరిక్షం వరకు మన ప్రయాణం మామూలుగా లేదు. ఈ గ్లోబల్ AI వర్సెస్ దేశీయ బయోటెక్ కంపారిజన్ చాలా ఆసక్తికరంగా ఉంటుంది. ఒకవైపు మెటా AI లాంచ్ చేసిన స్పార్క్ మోడల్ బహుళ భాషా పరీక్షల్లో ఏకంగా GPT-5నే దాటేసింది. కాని మన దగ్గర ప్రాణాలను రక్షించే టెక్నాలజీపై దృష్టి పెట్టాం. జీనోమ్ ఇండియా ప్రాజెక్ట్ ఏకంగా 20,000 గిరిజన జన్యువుల సీక్వెన్సింగ్ను పూర్తి చేసింది. అలాగే భారతదేశపు మొట్టమొదటి mRNA డెంగ్యూ వ్యాక్సిన్ ఫేజ్ 3 ట్రయల్స్ కోసం CDSCO ఆమోదం కూడా లభించింది. ఇది మెడికల్ హిస్టరీలోనే ఒక పెద్ద ముందడుగు. ఫైనల్గా మన 5వ మరియు ఆఖరి విభాగానికి చేరుకున్నాం. మైలురాళ్లు మరియు పర్యావరణం. ఇక్కడ అద్భుతమైన విజయాలతో పాటు పర్యావరణ పరిస్థితులను ఒకసారి గమనిద్దాం. ఇది నిజంగా సెలబ్రేట్ చేసుకోవాల్సిన విషయం. వన్యప్రాణుల సంరక్షణలో మనం ఎంత సక్సెస్ అయ్యామంటే 2022తో పోలిస్తే మన దేశంలో పులుల జనాభా 6.7% పెరిగింది. ఇప్పుడు ఆ సంఖ్య 3,942కి చేరింది. పర్యావరణం మరియు వారసత్వ అంశాలకు వస్తే ఎన్నో విశేషాలున్నాయి. పశ్చిమ బెంగాల్లో తీరం దాటిన రెమల్ తుఫాన్ బలహీనపడినా ఇంకా 12 జిల్లాల్లో అలర్ట్ కొనసాగుతోంది. ఇక వాతావరణ శాఖ IMD అంచనాల ప్రకారం 8 రోజుల ముందుగానే అంటే మే 24 కేరళలో ముందస్తు రుతుపవనాలు ఎంట్రీ ఇచ్చేశాయి. ముంబై, చెన్నై నగరాలు జీరో వేస్ట్ సిటీస్ 2030 క్యాంపెయిన్లో చేరాయి. ఫుడ్ అగ్రికల్చర్ ఆర్గనైజేషన్ FAO గుర్తింపు తర్వాత 2026ను చిరుధాన్యాల సంవత్సరంగా ఒడిషా ప్రకటించింది. వీటన్నింటికీ మించి తమిళనాడులోని కీలడి సమీపంలో ఏకంగా 2800 ఏళ్ల నాటి ఇనుతయుగం నాటి స్థావరాన్ని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా కనుగొంది. పర్యావరణం, చరిత్ర ఎలా ముడిపడి ఉన్నాయో చూడండి. ఇక 2026లో మనం గర్వపడే పురస్కారాలు, నియామకాల లిస్ట్ కూడా చాలా పెద్దదే. దిగ్గజాలు రతన్ టాటా, అలాగే మరణానంతరం MS స్వామినాథన్ గార్లకు అత్యున్నత భారతరత్న దక్కింది. 25 ఏళ్లలో తొలిసారిగా కేన్స్ గ్రాండ్ ప్రిక్స్ దక్కించుకున్న భారతీయురాలిగా పాయల్ కపాడియా చరిత్ర సృష్టించారు. AI ఎథిక్స్ కవరేజ్కు గాను మేఘా రాజగోపాలన్కు ప్రతిష్టాత్మక పులిట్జర్ ప్రైజ్ లభించింది. అలాగే ఐరాసా UN స్పేస్ కమిటీ చైర్గా మన ఇస్రో చీఫ్ S సోమనాథ్ ఎన్నికయ్యారు. ఎటు చూసినా గ్లోబల్ వేదికలపై మనవాళ్ల సత్తానే కనిపిస్తోంది. ఇక క్రీడారంగం గురించి చెప్పాలంటే ఉత్సాహం ఉరకలెత్తుతోంది. చెస్లో గుకేష్ సూపర్బెట్ రొమేనియా క్లాసిక్ గెలిచి వరల్డ్ నంబర్ 1గా తన స్థానాన్ని మరింత పదిలం చేసుకున్నాడు. థామస్ కప్ బ్యాడ్మింటన్లో ఇండోనేషియాను 3-2తో ఓడించి మన దేశం సెమీస్కు దూసుకెళ్లింది. ఇక IPL విషయానికొస్తే
క్వాలిఫైర్ 1లో హైదరాబాద్ను చిత్తు చేసి ముంబై టీం ఫైనల్స్లో అడుగుపెట్టింది. అటు స్పోర్ట్స్ మినిస్ట్రీ కూడా 2028 లాస్ ఏంజలస్ ఒలింపిక్స్ ప్రిపరేషన్స్ కోసం టార్గెట్ ఒలింపిక్ పోడియం స్కీమ్ TOPS కింద ఏకంగా 450 కోట్లు మంజూరు చేసింది. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026 ఈసారి లడాక్, జమ్మూ కశ్మీర్లో జరగనున్నాయి. సో ఈ ఎక్స్ప్లెయినర్ చివరికి చేరుకున్నాం. టెక్నాలజీ, ఎకానమీ, చట్టాలు ఇలా అన్ని రంగాల్లోనూ జరుగుతున్న ఈ వేగవంతమైన పురోగతిని చూస్తుంటే ఒక్క విషయం అర్థమవుతోంది. ఇవన్నీ కేవలం మార్పులు కావు, ఒక కొత్త శకానికి నాంది. మరి 2026 నాటికి, ఆ తర్వాత కాలానికి ఈ మార్పులు మన ప్రపంచాన్ని ఇంకెలా తీర్చిదిద్దబోతున్నాయి? ఖచ్చితంగా ఆలోచించాల్సిన విషయమే. ఈ ఎక్స్ప్లెయినర్ ద్వారా ఎన్నో కొత్త విషయాలు తెలుసుకున్నామని ఆశిస్తూ మరో ఆసక్తికరమైన విశ్లేషణతో మళ్ళీ కలుద్దాం.